గాను, పాత్రికేయులుగాను, కవులుగా, కళాకారులుగా, సామాజిక కార్యకర్తలుగా, సంఘ సేవలుగా, విద్యా సంస్థల అధినేతలుగా అనేక రంగాలలో విశిష్టమైనటువంటి స్థానంలో ఉన్నారు. వారందరికీ కూడా ఈ ప్లాటినం జూబ్లీ కమిటీ తరఫున పేరున మేము ప్రత్యేకమైనటువంటి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ వేడుక కేవలం 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకను కేవలము మనం సమావేశమై వెళ్ళిపోవడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి విద్యావేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని మరింత అభివృద్ధి చెందించడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే నరసింహారెడ్డి మా ఊరు పక్కనే చిలకడ 1961 జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో. బహుశా ఈ గ్రూప్లో ఓల్డెస్ట్ స్టూడెంట్ అనుకుంటున్నాను. నాకంటే ముందు చదివే వాళ్ళు ఉన్నా కూడా ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నాను ఈ వచ్చిన మీటింగ్లో. మొత్తం 61లో జాయిన్ అయ్యి 68లో 12th క్లాస్ చేసి 12th క్లాస్ అక్కడ నుంచి ఈ స్కూల్ నుంచి బయటపడ్డాను అనమాట. అంటే 7 years కంటిన్యూస్గా 6th to 12th క్లాస్. అప్పుడు 12th క్లాస్ ఉండేది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 12th క్లాస్ ఉండేది. అక్కడ నుంచి జూనియర్ కాలేజ్గా మారింది అనమాట. అప్పుడు నో మోర్ 12th క్లాస్. ఇంకోటి మీకు చాలామంది తెలియకపోవచ్చు, అప్పుడు ఆ రోజుల్లో 61లో 5th క్లాస్ నుంచి 6th క్లాస్ జాయిన్ కావాలంటే ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష పాస్ అయితేనే 6th క్లాస్లోకి అడ్మిషన్, లేకపోతే అడ్మిషన్ లేదన్నమాట. తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేశారు. తర్వాత తీసేశారు. అప్పుడు 6th క్లాస్ డైరెక్ట్ వచ్చాము. నేను 68 తర్వాత అనంతపూర్లో BSc MSc చేశాను. తర్వాత ఇక్కడ ఉండే డిప్యూటీ తహసీల్దార్ నారాయణ గారు ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్పారంటే ఆయన సలహా మేరకు నేను మీరు సివిల్ సర్వీసెస్కి రాయండి బాగుంటుందని మా ఫాదర్ చెప్పాడు. మా ఫాదర్ ప్రోత్సాహం వల్ల నేను 73లో MSc మ్యాథమెటిక్స్ చేశాను. దాని తర్వాత మద్రాసు ఢిల్లీ పోయి కోచింగ్ తీసుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నేను సక్సీడ్ కాలేకపోయాను IAS IPS దాంట్లో రావడానికి. తర్వాత హైదరాబాద్ వచ్చి గ్రూప్ 1 సర్వీస్లో డిఎస్పీ డైరెక్టరేట్ డిఎస్పీగా ఎన్నికై తర్వాత IPSలోకి వచ్చి మళ్ళీ ఎస్పీగా, DIGగా, ఐజీగా రిటైర్ అయ్యాను. 2010లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ నుంచి రిటైర్ అయ్యాను. దాని తర్వాత కూడా గవర్నమెంట్ సర్వీస్లో కంటిన్యూ అయ్యాను. అంటే లోకాయుక్తలో ఐజీగా అంటే డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. 12 years పనిచేశాను రిటైర్ అయిన తర్వాత కూడా. అంటే టోటల్గా 45 years ఆఫ్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్లో చేశాను అనమాట. అదంతా నా గురించి చెప్పుకున్నాను అనుకోండి. తర్వాత మన స్కూల్ గురించి చెప్పాలంటే మేము చదువుకునేటప్పుడు 6th క్లాస్ నుంచి మంచి ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. నేను వాళ్ళలో ఒకరిని మెన్షన్ చేయదలుచుకున్నాను. నాకు బాగా నచ్చిన టీచర్ అంటే వీరయ్య గారని ఉండేవాడు. వీరయ్య గారు చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే ఎప్పుడో చాలా సీనియర్ మోస్ట్ మ్యాన్ వీరయ్య గారు అని ఉండేవాళ్ళు. ఆయన ఎంత డిసిప్లిన్గా ఉంచి మాకు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్లో ఎలా చెప్పేవాడు అంటే అంత బాగా అర్థమయ్యేట్టు చెప్పేవాడు. ఈనాడు నేను ఈ పొజిషన్లో వచ్చి ఇక్కడ రిటైర్ అయినానంటే IPS ఆఫీసర్గా వీరయ్య గారే కారణమని చెప్పాలి నేను. ఎందుకంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండింది అనమాట. అందువల్ల మ్యాథమెటిక్స్ కానీ ఇంగ్లీష్లో కూడా ఈ రోజుల్లో ఇంగ్లీష్ చెప్పడము చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. గ్రామర్ అస్సలు చెప్పడం లేదన్నమాట. నేను హైదరాబాద్లో కూడా ఫేమస్ కాన్వెంట్ సెయింట్ ప్యాట్రిక్ స్కూల్కు చీఫ్ గెస్ట్గా పోతే ఈ దాంట్లో గ్రామర్ సరిగా లేదండి, గ్రామర్ చూసుకోవాలండి, ఇంగ్లీష్లో గ్రామర్ లేకపోతే ఎట్లా టైంకి వస్తారండి పిల్లలు అని చెప్తే కరెక్ట్ చేస్తారని ఒప్పుకున్నారు ఆయన ప్రిన్సిపల్. వాళ్ళు మామూలుగా ఒప్పుకోరు, కానీ ఒప్పుకున్నారు. ఇట్లా గ్రామర్ మీద దృష్టి పెట్టే కానీ ఇంగ్లీష్లో బాగా రాలేదు. ఆ ఫౌండేషన్ ఉండాలి. అది ముఖ్యంగా మోరల్ వాల్యూస్ లేకుంటే మనం ఎంత చదివినా కూడా వేస్ట్. 5th క్లాస్ వరకు మన తెలుగు భాషలో ఉండాలి, తెలుగు భాష చదువుకోవాలి. కానీ చాలా వరకు ఇప్పుడు తెలుగు భాష నెగ్లెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మేము చదువుకునేటప్పటికీ 5th క్లాస్ అక్షరం తప్పు లేకుండా రాసేవాళ్ళం. ఎటువంటి కష్టమైన డిక్టేషన్ చెప్పినా కూడా రాసేవాళ్ళం. అందువల్ల ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు చాలామంది అందరూ పూర్వ ఉపాధ్యాయులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. మీ పిల్లలు కానీ లేకపోతే మీ మనవులు కానీ చదువుతుంటారు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతుంటారు. కానీ మీరు ఒకసారి ఇంటి దగ్గర వాళ్ళ తెలుగు భాష మన మాతృభాష కదా గౌరవం ఇవ్వాలి. దానికి టెస్ట్ చేయండి. వాళ్ళకి డిక్టేషన్ తెలుగులో వస్తుందని చూసుకోండి.
చదువుతున్నారా లేదా అనేది అది కూడా చూడండి. అట్లుంటే వాళ్ళు కూడా పైకి వస్తారు. తర్వాత వాళ్ళు కూడా ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మా ఫ్యూచర్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మన ప్రాంతం ఎమ్మిగనూరు ఆదోని ప్రాంతాలను నేను చెప్పాలంటే చాలా వెనుకబడే ప్రాంతంగా చెప్తాను. ఎందుకంటే మన విద్యాపరంగా ఆర్థిక పరంగా చాలా వెనుకబడే తనలో ఉన్నాం. అదే మనం జిల్లాలోనే మనం అదే నంద్యాలతో కంపేర్ చేస్తే మనం చాలా వెనుకబడిపోయింది. అక్కడ నుంచి చాలా మంది ఉద్యోగస్తులు డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ చాలా మంది రిటైర్ అయిపోయి అక్కడ మంచి మంచిగా ఉద్యోగాల్లో ఉన్నారు. మరి మన ఎమ్మెల్యేలు ఈ ఏరియాలో స్పెషల్గా ఈ కర్నూలు వెస్ట్ అంటాము, ఈ ఏరియాలో అంతగా రాణించలేకపోతున్నాం. ఎందుకనేది మీరు చూసుకోవాలి. అంటే సరైన ప్రోత్సాహం లేదని చెప్పాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన ప్రోత్సాహం ఇస్తే చదువుకొని ముందుకు వస్తారు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏమంటే మన కర్నూలు జిల్లానే అసలు మన రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా. మిగతా జిల్లాతో కంపేర్ చేస్తే ఈవెన్ రాయలసీమ జిల్లాతో కంపేర్ చేస్తే కూడా వెనుకబడతారు. కడప, చిత్తూరు, అనంతపురం మనకంటే చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. ఏది ఎడ్యుకేషన్ వైజ్ ప్లస్ ఆర్థికంగా అనంతపురం జిల్లా మనకంటే బాగలేకపోవచ్చు. కానీ ఎడ్యుకేషన్ వైజ్ చాలా ఫార్వర్డ్ ఉన్నారు. మనకంటే అక్కడ చాలా మంది విద్యావంతులు వచ్చేసారు. సైంటిస్టులు కానీ ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ వచ్చారు. కానీ మన ప్రాంతంలో రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ లిటరసీ రేట్ అంత తక్కువ ఉంది. అంటే విద్యా విధానాల్లో విద్య చదువుకోవడం ఎవరు చదువుకోవడం ఎక్కువ. అందువల్ల మనం వెనుకబడిపోతాం.